వెల్కమ్ టు క్వికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పరీక్షకు సంబంధించి 29వ రోజుకి మనం చేరుకున్నాం. ఇందులో ఫస్ట్ ముఖ్యమైన బిట్ పద్మ వ్యూహాన్ని పన్నినది, విరాట రాజును సంహరించినది, ఈ 2 పనులు చేసిన వ్యక్తి ఎవరు అంటే ద్రోణాచార్యుడు. వాలి విసిరిన దుందుబి రక్త బిందువులు పడి పవిత్రం కాగా తన ఆశ్రమంలో ప్రవేశిస్తే వాలి మరణిస్తాడు అని ఏ ముని శపించాడు? ఆన్సర్ మతంగ ముని. నెక్స్ట్ జనకుడు ఎవరి కుమారుడు? హ్రస్వరోముడి కుమారుడు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. హ్రస్వరోముడు ఈయన కొడుకు జనకుడు. జనకుడి కూతురు సీతమ్మ ఊర్మిళాదేవి. ఓకే. నెక్స్ట్ జనకుడి భార్య పేరు రత్నమాల. తర్వాత జనకుడు ఎవరి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు? ఆన్సర్ యజ్ఞవల్కుడి వరంతో. నెక్స్ట్ సంకాశయం అనే నగరాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? ఆన్సర్ కుశధ్వజుడు. ఓకే. నెక్స్ట్ విరాట్ పురుషుని ముఖం బాహువులు విరాట్ పురుషుని ముఖం, బాహువులు, తొడలు, పాదాల నుండి ఎవరెవరు జన్మించారు అంటే తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారు. నెక్స్ట్ కృష్ణుడే తమకు పతి కావాలనే కోరికతో యాదవ కన్యలు మార్గశిర మాసంలో ఏ దేవి వ్రతాన్ని ఆచరించారు? ఆన్సర్ కాత్యాయని దేవి. నెక్స్ట్ ఇంద్రోత్సవంలో భాగంగా కృష్ణుడు ఇంద్రునికి బదులుగా తమ పశువు గణానికి పచ్చని మేతనిచ్చే ఏ గిరిని పూజిద్దాం అనుకున్నాడు? ఆన్సర్ గోవర్ధనగిరి. నెక్స్ట్ శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన పర్వతం పేరు గోవర్ధనగిరి. నెక్స్ట్ 300 ఆవులను దానమిచ్చిన రాజు ఎవరు? ఆన్సర్ జనకుడు. నెక్స్ట్ అతిబల మహాబల విద్యలను నేర్పి రామ లక్ష్మణులకు ఆకలి దప్పులు లేకుండా ఉండేలా చేసినది ఎవరు? ఆన్సర్ విశ్వామిత్రుడు. నెక్స్ట్ తన అన్నను చంపడానికి శ్రీరాముడు సరైన వాడో కాదో తెలుసుకోవడానికి సుగ్రీవుడు ఎవరి అస్థిపంజరాన్ని చూపిస్తాడు? ఆన్సర్ దుందుబి అస్థిపంజరాన్ని. నెక్స్ట్ యుద్ధరంగంలో ఇంద్రజిత్తును సంహరించినది ఎవరు? లక్ష్మణుడు. దీనికి హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు అనే ఆప్షన్స్ మనకి ఇస్తారు. సో దీనికి రైట్ ఆన్సర్ లక్ష్మణుడు. ఇంద్రజిత్ అనే వ్యక్తి ఆ యుద్ధకాండలో చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్. ఆయన రావణుడి కుమారుడు. సో ఈ క్వశ్చన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్ కూడా. సో ఆయన చంపిన వ్యక్తి లక్ష్మణుడు. నెక్స్ట్ సుగ్రీవుడు వాలికి భయపడి తల దాచుకున్న ఆశ్రమం ఎవరిది అంటే మతంగముని ఆశ్రమం. నెక్స్ట్ సీతారామ కళ్యాణ ఘట్టంలో శ్రీరాముని వంశ చరిత్రను ఎవరు వివరిస్తారు? ఆన్సర్ కుల గురువు వశిష్ఠ మహర్షి. నెక్స్ట్ కైకసి విశ్రావసులకు జన్మించిన సంతానం ఎవరు? ఆన్సర్ రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖలు. నెక్స్ట్ విభీషణుడు ఎవరు? విశ్వవసుని కుమారుడు, కైకసికి వరప్రసాదంగా జన్మించినవాడు. నెక్స్ట్ కిష్కింద నగరానికి రాజు ఎవరు? ఆన్సర్ సుగ్రీవుడు. నెక్స్ట్ విశిష్టాద్వైతం ఏమి బోధిస్తోంది? భగవంతుడు ఒక్కడే, భగవంతుడు నిరాకారుడు కాదు, సాకారుడు, అతడే నారాయణుడు, కళ్యాణ గుణధాముడు, నిర్మల జ్ఞానానంద స్వరూపుడు, శ్రీముఖుడు, భగవంతుడే పరబ్రహ్మం, కరుణామయుడు, లోకహితుడు. సో ఇది మనకు విశిష్టాద్వైతం ఏమి బోధించే విషయాలన్నమాట. ఇక్కడ నేను ఇంత మ్యాటర్ ఎందుకు రాశానంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సరే మనకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఒకటేంటంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. విశిష్ట అద్వైతం వీటిలో ఏది బోధిస్తుంది అని రాస్తారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నిరాకారుడు కాదు అనే ఒక ఆప్షన్ ఉంటది. మిగిలిన 3 వేరే ఉంటాయి. సో మీరు వాటిని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నిరాకారుడు కాదు, భగవంతుడు కాడు, సాకారుడు అనేది మనము ఆహ్, ఆ ఆప్షన్‌ని మనం టిక్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో అలా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా ఇంతటితో మనం 29th డేని మనం పూర్తి చేసుకున్నాం. సో రేపు మన
మనమంతా కలిసి మరొక ఘట్టాన్ని చేరుకోబోతున్నాం. 30వ రోజు 1 మంత్ నుంచి నేను ఈ సీరీస్‌ని ప్రతిరోజు నేను మీకు అందిస్తున్నాను. అండ్ ప్రతిరోజు 20 బిట్స్ చొప్పున ఇప్పటిదాకా 580 బిట్స్ పూర్తయిపోయాయి. రేపు 600 మార్క్‌ని మనం చేరుకోబోతున్నాం. సో, నా తరపున నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నాను. ఒక 2 రిక్వెస్ట్‌లున్నాయి. నంబర్ 1 రిక్వెస్ట్, మీ మీద మీరు మీ యొక్క విలువైన సమయాన్ని మీ మీద ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బిట్స్ మీద ఒక హాఫ్ అన్ అవర్‌ని ప్రతిరోజు 24 అవర్స్‌లో 23½ అవర్ మీకు నచ్చింది మీరు చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఈ బిట్స్‌కి మీరు కేటాయించండి. అండ్ ఆ హాఫ్ అన్ అవర్‌లో ఈ 20 బిట్స్ పూర్తిగా నేర్చేసుకోండి. ఎలా నేర్చుకోవాలి? ఇకపై అది మర్చిపోకుండా నేర్చేసుకోండి. అండ్ సెకండ్ రిక్వెస్ట్, మాక్సిమం మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి సహకరించండి. నాకు కూడా ఇన్‌డైరెక్ట్‌గా సహకరించండి. సో, థాంక్ యూ. ఆహ్, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.